హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణకాంత్. సో ఈరోజు సాఫ్ట్ సొల్యూషన్స్కి నేను వచ్చేసాను. అంటే బేసిక్గా సాఫ్ట్ సొల్యూషన్స్కి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఈరోజు నా అవసరం చాలా ఉందని చెప్పి నేను గ్రహించి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటే తప్పితే నా అలాంటి వాడు వచ్చి ఈ సీట్లో కూర్చోడు, ఈ హాట్ సీట్లో కూర్చోడానికి కారణం ఏంటంటే మనం చూసి సమాజంలో చాలామంది మనకి క్లయింట్స్ వస్తున్నారు. చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులందరూ కూడా ఈ సాఫ్ట్ సొల్యూషన్కి వస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ మిగతా వాళ్ళకంటే నేనైతే చాలా క్లారిటీగా ఇస్తా అని చెప్పి నాపై నమ్మకం ఉంచి ఈ రోజు ఇక్కడ పిలవడం జరిగింది. అంటే మీరు అనుకోవచ్చు నన్ను ఎందుకు స్పెషల్గా ఇక్కడికి రప్పించారంటే నేను ఒక సైకాటిస్ట్ అనమాట. అవును, అంటే బేసిక్గా మనుషులకి ఒక బుర్ర ఉండడం అనేది సహజం, కానీ నాకు ఒక 10 బుర్రలు కలిపితే ఉండే జ్ఞానం ఎంతైతే ఉంటుందో అది నా బుర్రకు ఉంటుంది. అంటే బేసిక్గా మీరు ఏమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని చూసి చదివేయగలను, చాలా క్లారిటీగా మీ మనసులో ఉన్నది మీ మైండ్ ఉన్నది నేను రీడ్ చేసేయగలుగుతాను అనమాట. అంటే నా కోసం గొప్పగా చెప్పినట్టు కాదు, కానీ నాలో టాలెంట్ ఉంది. ఇప్పుడు ఆ టాలెంట్ ఏంటి ఎంతకు చూపిస్తాను. మన ముందు ఒక అభాగ్యుడు, మన ముందు ఒక క్లయింట్ ఉన్నారు. మరి తను అడిగి తెలుసుకుందాం, తన లైఫ్లో తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సిద్ధు. సిద్ధు, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? నేను సింగర్ని. ఓ, సింగర్. మరి సింగర్ అంటే మరి అందరిలో సమాజంలో ఒక మంచి క్రేజ్ ఉంటుంది మీకు. అవునవును, చాలా మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే అందరికి ఉన్న క్రేజ్ కంటే నాకు కొంచెం ఎక్కువే ఉంటది అనమాట. ఎందుకో ఎక్కువ? పైగా అమ్మాయిల్లో స్టేజ్ ఎక్కి పాట పాడితే చాలా మంది మెసేజ్ పెడుతుంటారు అనమాట. అమ్మాయి ఏమని మళ్ళీ పాడొద్దనా? జోక్ చేశాను. అయితే సిద్ధు, మీ ముఖం చూస్తున్న నాకు ఒకటి విషయం అర్థం అవుతుంది. మొహం చూడకపోయినా అర్థం అవుతుంది. అంటే ఇక్కడ సైకటిస్ట్ నేనా మీరే? మరి ఇక్కడ మీరు జోకులు నేను రికార్డ్. సరే, కమాన్ అడగండి. సో ఇప్పుడు మీ ప్రొఫెషన్ వచ్చి సింగింగ్ అనమాట? నో, అంటే సింగింగ్ ప్రొఫెషన్ కాదు, పాటలు పాడుతుంటాను. బట్ దానికంటే ఎక్కువ వేరే ఉంది. ఏంటి ఆ వేరేది? సమాజ సేవ చేస్తుంటాను. ఏం చేతికి ఏమైంది, పట్టేసింది ఏంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? జోకులు నా మీద వేయద్దు, నేను క్లయింట్ కదా. ఓకే, చెప్పేది వినండి ఫస్ట్. అది నాకు ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు సిద్ధు, సమాజ సేవ చేస్తారు మీరు. సమాజ సేవ అంటే అసలు ఏ రకంగా చేస్తారు మీరు? అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే మీరు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అచ్చా, అంటే మీరు బ్రోకర్ అనమాట. ఏం మాట్లాడుతున్నావు? అదే బ్రోకర్ ఏంటి? బ్రోకర్ అంటే నా ఉద్దేశం పెళ్లిలో బ్రోకర్ అని. కాదు, నీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. ఎలా అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి ఇంట్లోని పేరెంట్స్ ఒప్పుకోలేదు, అబ్బాయి ఇంట్లోని పేరెంట్స్ ఒప్పుకోలేదు, కానీ నేను ఒప్పుకుంటాను వాళ్ళ పెళ్లికి. అమ్మాయి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు, అబ్బాయి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు, కానీ నువ్వు ఒప్పుకో. నేను ఒప్పుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. మధ్యలో నువ్వేడవయ్యావు నువ్వు ఒప్పుకోవడానికి? సమాజ సేవ. సమాజ సేవ ఎక్కడో కొడుతుందేంటి? సరే, అది పక్కన పెట్టేద్దాం. సరే, అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇంట్లో. ఇప్పుడు మరి ఇలాంటి సమాజ సేవ చేస్తున్నావు కదా, నీకైనా కడుపు నిండుతుందా? ఎందుకు నిండదు? అనుకున్న దానికంటే బాగా నిండుతుంది. అయితే బాగా సంపాదించుంటావే? సంపాదన కాదు, కడుపు మాత్రమే నిండుతుంది. కడుపు మొత్తం నింపుకుంటున్నావు, సంపాదించట్లేదు. ఓహో, వెరీ గుడ్. సమాజ సేవ చేస్తున్నాను కదా, సంపాదించడం ఏముంది? అంటే పెళ్లి చేయడం సమాజ సేవ. అంటే ఇప్పుడు ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటది కదా. సో ఇప్పుడు ఏంటి పెళ్లి కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినా, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీరు పెళ్లి చేస్తారు. నేను దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళని కలుపుతాను. అవును. ఓకే, మరి ప్రాసెస్ అంతా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఎలా తెలుసు మీరంటూ ఒకళ్ళు ఉన్నారు, మీ దగ్గరికి వస్తే ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందని చెప్పి మీరు ఎలాగా తెలుసు వాళ్ళకి? అంటే మనకున్న తెలివి కానీ నాకున్న నెట్వర్క్ కానీ అలాంటిది అనమాట, తెలిసిపోతుంది. మీకు తెలివి ఉందంటారు అయితే? తెలివి నెట్వర్క్ మొత్తం తెలిసిపోతుంది. నెట్వర్క్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి ఉంది మనది బాగా. అసలు ఎప్పటి నుంచి ఇలా స్టార్ట్ చేశారు మీరు? ఇప్పుడు మీకు శంభో సినిమా చూసారా? చూసాను, మంచి సినిమా. అవును, అది మన స్టోరీయే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వాళ్ళు ఏంటంటే సినిమా తీశారు, నా పర్మిషన్ లేకుండా సినిమా తీశారు. బట్ ఓకే, మనోళ్లే కదా అని వదిలేశాను. స్టోరీ నాదే. శంభో సినిమా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. సరే, మనోళ్లే కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఆ సినిమా వచ్చేప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? నేను ఒక 15, 16 ఆ టైం నుంచే నేను మొదలు పెట్టేశాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత సినిమా తీశారు. అంటే ఎందుకంత ఎర్లీగా చదువు సంధ్య మొత్తం మానేసి అంత ఖాళీగా ఉండేవారు? అంటే ఎట్లా, అంటే మీకు ఎలా అనిపించింది ఇలా దీంట్లోకి రావాలి ఫీల్డ్ లో? కానీ మీకు సమాజ సేవ చేయడంలో ఉన్న సంతృప్తి దేనిలోని రాదు. సంతృప్తి. ఇప్పుడు శంభో సినిమా ఉంది కదా, అందులో 3 క్యారెక్టర్లు ఉన్నాయి, 3. అందులో ప్రతి ఒక్క హీరో ఏదో ఒక పార్ట్ కోల్పోయారు, అది బాడీలో.
మరి మీరు ఎప్పుడైనా మీ బాడీలో పార్ట్ కోల్పోయారా? నా బాడీలో పార్ట్స్ అంటే ఏం పోయి ఉంటాయి? అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పర్ఫెక్ట్లీ yes. మరి నాకు ఇంకొచ్చిన డౌట్ అనమాట. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేస్తారు మీరు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళు కాకుండా ఒకళ్ళు మీరు దొరికిపోతే పరిస్థితి ఏంటి? ఎస్, కరెక్ట్ గా సరైన క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నీకు బుర్రందని నాకు అనిపించింది అనమాట ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత. ఇక్కడ సైకాటిస్ట్ నేను, నువ్వు కాదు. నీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను స్కాన్ చేస్తాను, నువ్వు కాదు. స్కాన్ చేస్తారా? సరే సార్, రిపోర్ట్లు ఎప్పుడు ఇస్తారు? అటకారంగా ఉందా? ఎవడు మొదలెట్టాడు అటకారం? ఓకే కూల్ రాజా, కూల్. సర్లే, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అసలు? స్టూడియోలో. నేను అడిగింది టాపిక్ లో ఎక్కడ ఉన్నావని, నువ్వు నీ పంచ్ డైలాగులు. ఓకే, బయటికి వెళ్ళి చూసుకో. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అదే పేరెంట్స్ కి దొరికితే ఏం చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ దొరికితే పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఇప్పుడు అంటే చాలా సార్లు దొరికాము, ఎప్పుడు జరిగే ప్రాసెస్. కానీ మనకి ముందు చూపు ఎక్కువ కదా. నేను ఒకటి చేస్తాను. ఏం చేస్తానంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయిని కలిపే ముందు వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో తీసుకుంటాను. చిచి ఏమాడుతున్నావు? సో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకొని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ లేనప్పుడు, నేను పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో తీసుకుంటాను. ఏంటది? ఏంటంటే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి కూడా ఈ పెళ్లి మా ఇద్దరికి ఇష్టమే, ఇందులో గౌరవనీయులు పూజ్యులు మహానుభావుడు శ్రీ 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 సిద్ధు గారికి ఎలాంటి సంబంధం లేదు అని ఒక వీడియో తీసుకుంటాను అనమాట. మధ్యలో ఆడేవాడు నేనే సిద్ధే. మరి గౌరవనీయులు మనం చేసిన సమాజ సేవకి జనాలు అలా పిలుస్తారు నన్ను. ఓహో, సమాజ సేవకి గౌరవనీయులు పూజ్యులు. సర్లే, ఇప్పుడు సరే వీడియో తీసుకుంటావు. మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి తండ్రికి నువ్వు దొరికావు, నీ ఫోన్ తీసుకుని కోపంతో నేలగేసి కొట్టి నేను చితక బాధేస్తే ప్రూఫ్ లేవు ఉండవు కదా, అప్పుడు నీ పరిస్థితి? అబ్బో, చాలా బాధేశారు. అలాగా బాధేరా? అన్న బాధలు బాధిన తర్వాతే మనం ఎలా శిల్లలాగా ఒక మంచి శిల్పం లాగా తయారయ్యాం. ఓహో, దెబ్బలు తిని ఆ దెబ్బలకి అంటే ఒక 4-5 రోజులు కళ్ళు తిరిగి పడతాము, ఒంట్లో నొప్పులతోటి బాధపడతాం. ఒక 4-5 రోజులు లేవు, అది తర్వాత విషయం అనుకోండి. సో ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ కూడా జరుగుతుందని చెప్పాను కదా మనకి ఇందాకే, ముందు చూపు చాలా ఎక్కువని. ఈ వీడియోలు తీసుకొని ఒకవేళ నా ఫోన్ చెతక్కొట్టినా సరే నా ఫ్రెండ్స్కి ఒక 4-5 ఆ వీడియో పంపించి సేఫ్ సైడ్ ఉంచుతాను అనమాట. నువ్వు ముందే వీడియో 4-5 షేర్ చేస్తావు. సో నీ ఫోన్ పాడైపోయినా ఆ వీడియో పదిలంగా ఉంటుంది, వెంటనే మళ్ళీ తీసుకొచ్చి చూపించవచ్చు కదా. ఒకవేళ సరే వీడియో అయితే నాకు తీసుకొచ్చి చూపిస్తావు, తీసుకొస్తా. కానీ ఈ లోపు అయితే నిన్ను బాగా చితకబాదడం అయితే కుమ్ముతారంటే దేవుడిచ్చాడు మనకి సమస్య చేయమని, పుట్టించాడు, చేస్తుంటాము. ఇలాంటివన్నీ కామనే. మరి ఇంత కష్టపడి ఇన్ని దెబ్బలు తిని ఎందుకు ఇదంతా, ఈ సేవ అంతా ఎందుకు? మీకు ఒకటి అర్థం కావట్లేదు. నన్ను కొట్టినందుకు లేదంటే ఒక 4 నన్ను అంటున్నందుకు నాకేం బాధ లేదు. ఇదంతా పక్కన పెడితే నాకు అమ్మాయిలు పిచ్చుంది అంటున్నారు. అమ్మాయిలు పిచ్చా? ఇదేంటి, నువ్వు పక్క సమాజ సేవ చేస్తున్నావు, పెళ్లి చేస్తున్నావు, నీకు అమ్మాయిలు పిచ్చేంటి? అదే కదా నా ప్రాబ్లం. రాజుగారు, నాకు ఎక్కడో కొడుతుందండి. అంటే ఇంత సమాజ సేవ చేసి ఇతన్ని పట్టుకుని అమ్మాయిల పిచ్చుందని ఎట్లా అంటారండి? ఎక్కడో మిస్టేక్ జరిగింది. మనం పని చేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి చాలా నీట్గా క్లిష్టంగా ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? ఫ్రేమ్ మీరు క్లోజ్ పెట్టుకోండి, ఎక్కడ తగ్గించకండి. ఇప్పుడు సిద్ధు, మరి ఇంత గొప్పడి నువ్వు సమాజ సేవ చేస్తున్నావు, కానీ జనం నిన్ను పట్టుకుని నాన్న మాట్లాడుతున్నారు. అసలు చాలా బ్రీఫ్ గా అడుగుతాను, అసలు ఫస్ట్ నువ్వు ఎవరు పెళ్లి చేసావు, అలా అసలు ఎవరు, అసలు ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అంతా, ఏంటి, ఏం చేసావు నువ్వు? అది ఇది సరైన ప్రశ్న అనమాట. ఎలా అంటే నాకు ఒక 15-16 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది అనమాట. ఆ టైంలో మా సీనియర్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు, ప్రేమించుకున్నారు. కానీ ఆ టైంలో నాకు కూడా ప్రేమ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, అది సక్సెస్ అయితే ఎలా ఉంటారు, విడిపోతే ఎలా ఉంటారు, విడిపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది అనే విషయం నాకు ఆ ఏజ్లోనే నాకు అప్పుడప్పుడే తెలిసింది. అయితే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు మా సీనియర్స్. అయితే అబ్బాయి ఇంట్లో అమ్మాయి ఇష్టం లేదు, అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇష్టం లేదు. అయితే వాళ్ళు చాలా బాధపడ్డం నేను చూశాను. నా మనసుకు చాలా బాధ అనిపించింది. వీళ్ళ ప్రేమను ఎలాగైనా సరే సక్సెస్ చేయాలనుకున్నాను. అందుకే వాళ్ళిద్దరిని మా ఊర్లో ఉన్న పొదల్లోకి, కంగారు పడకు, అంటే ఆ పొదల తర్వాత వెనక గుడి ఉంటుంది అనమాట, ఆ గుడిలోకి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి చక్కగా దేవుడు సాక్షిగా నేను పెళ్లి చేసి నా సమాజ సేవ అలా మొదలు పెట్టాను.